బస్టాండ్ దగ్గర బస్సు దిగి అక్క బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటుంది. తమ్ముడు ఎడ్ల బండి తీసుకొని అక్కని తీసుకురావటానికి బయలుదేరి వెళ్తాడు. అక్క ఎడ్ల బండిలో కూర్చొని ఆ ఊరు రానంటుంది. అయినా తమ్ముడు బతిమలాడి ఆ ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకొని అక్కని ఊరికి తీసుకొని వస్తూ ఉంటాడు. దారిలో మోదుగ చెట్టు మోదుగ పువ్వులతో విరగపూసి ఎర్రగా అడివంతా కనపడుతూ ఉంటుంది. మద్ది చెట్టు ఏపుగా ఎదిగి తేనె తట్టులతో నిండి ఉంటుంది. చింతల తోపు, చింతల గుంపు, వేప చెట్టు, మామిడి చెట్టు, వాయిలు పొదలు, సింహాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ కనబడతాయి. సముద్రంలాగా చెరువు ఉంటుంది. చెరువులో సుడిగుండాలు పెద్ద చేప చిన్న చేపను మింగుతూ గుటుకు గుటుకుమంటూ ఉంటాయి. అలుగు నీరు రిండి బయటికి పోవటానికి ప్రవేశ ద్వారము. త్రాసుపాము చిక్కెర చెట్టుకు చుట్టుకొని తిరుగుతూ ఉంటుంది. నక్కలు పొదల చాటుగా చూస్తూ ఉంటాయి. ఈత చెట్టు ఎలుగు బంట్లు అటూ ఇటూ పుట్ట చుట్టూ తిరుగుతూ తేనె పట్టు కోసం చూస్తూ ఉంటాయి. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. ఊరిలో ఎల్లమ్మ గుడి కనపడుతూ ఉంటుంది. గుడిని చూస్తుంది అక్క. గుడిని చూపిస్తూ ఉంటాడు తమ్ముడు. పూజారి కృష్ణమాచార్య ఇల్లు, రావి చెట్టు, రచ్చకట్ట. ప్రజలందరూ అక్కడ కూర్చొని పెద్దల సర్పంచ్ యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే గోపాలరాయుని బంగ్లా వెంటనే ఆయన బామ్మర్ది రంగరాయుని రెండంతస్తుల భవంతి, హనుమంతరాయుని ఇల్లు, పాపిరెడ్డి ఇల్లు, పొత్తుల ఇల్లు, రైతుల పశువుల కొట్టము పశువులతో నిండి ఉంటుంది. యశోదారెడ్డి పాకాల యశోదారెడ్డి రచయిత ఇల్లు, దాని పక్కనే ఉన్నటువంటి ధాన్యాన్ని దాచే పోనకల్లు. ఇలా ఊరు మొత్తము నిండి ఉంటుంది. ఇలా పిల్లలకి వివరిస్తే కొత్త పాఠము చక్కగా అర్థమవుతుంది. ధన్యవాదాలు.